అంతలేదు సార్, ఇంటింటికి మందిస్తే సరిపోయింది కదా రేపొద్దున. ఎటు పథకాలు ఇవ్వట్లేదు కదా వాళ్ళు. మీరేమో వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇన్ని అరెస్ట్ చేయాలి, తప్పు చేసిన వాళ్ళు అంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ పంచాయతీ ఏంటి సరే? ఇక్కడ నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు, దాన్ని ఇంకొంచెం విపులంగా చెప్తాను. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్లు 18,871, 2020లో 17,910, 2021లో 19,729, 2022లో 2,003, 2023లో 18,418, మొత్తం వెరసి 94,931 యాక్సిడెంట్లు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 5 ఏళ్ల పరిపాలనా కాలంలో జరిగాయి. ఇందులో డెత్లు వచ్చి 38,482 మంది మనుషులు రోడ్ యాక్సిడెంట్ల ద్వారా చనిపోయారు. ఇంజరీ వచ్చి 1,05,341. నేనేదో సొంతంగా చెప్తున్నది కాదు, మీరు కావాలంటే ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళి డీటెయిల్స్ చూసుకోండి. ఇయర్ వైజ్ గా ఉండిద్ది క్యాలిక్యులేషన్స్, ఈ స్టాటిస్టిక్స్ మొత్తం. ఇప్పుడు ఈ చచ్చిపోయిన 38,482 మంది మరణాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎంతమంది కుటుంబాలు ఇళ్లకి వెళ్ళాడు, ఎంతమందికి 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చాడు. అసలు ఇంకా హృదయ విదారకమైన ఒక ఘటన మనం గుర్తు చేసుకుంటే గత 5 ఏళ్లలో నరసరావుపేట, చిలకలూరుపేట పరిధిలో ఒక ఇష్యూ జరిగింది సార్. గర్భిణి నొప్పులు పడుతూ ఉంటే స్థానిక ఏరియా హాస్పిటల్లో డాక్టర్ లేకపోతే జిల్లా వైద్య కార్యాలయానికి వెళ్ళండి అని చెప్పేసి పంపిస్తే చిలకలూరుపేట వస్తే డబ్బులు లేవని చెప్పేసి భర్త రిటర్న్ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తా రోడ్డు కుంటల ద్వారా యాక్సిడెంట్ అయి చనిపోతే కడుపులో బిడ్డ టేబుల్ మీదకి వచ్చే టైంకి తండ్రి శవం కూడా టేబుల్ మీదకి వచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత 5 ఏళ్లలో మనం చూసాం. ఆ సంఘటనకు సంబంధించి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని ఎన్నిసార్లు ఇలా కుటుంబాన్ని పరామర్శించింది, ఆ కుటుంబానికి ఎంత నష్టపరిహారం ఆ ప్రభుత్వం కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రులు 4 ఇచ్చారు. కుల సమీకరణాల ప్రకారం మేము న్యాయం చేసామని చెప్పడానికి వాళ్ళని పరామర్శించాడు. ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఎప్పుడు వెళ్ళింది, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళారు? ఈ రోడ్ యాక్సిడెంట్ మీకు జనసేనకి మామూలుగానే మిమ్మల్ని హాఫ్ నాలెడ్జ్ అని ఎందుకంటారంటే, ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మీ పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు 23 ఏళ్ల మణికంఠ, 22 ఏళ్ల చరణ్. ఆ చరణ్ అనేటటువంటి వినండి అమ్మా, 23 ఏళ్ల మణికంఠ వినండి, మీ ఫంక్షన్ కి వెళ్ళి ఈ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాలకి అన్నిటికి వెళ్ళి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి పరామర్శించమంటలా. అసలు టైం కుదరదు అనుకుంటే. నేను రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాలన్నింటికి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాడని అంటే నన్ను అప్పుడు అడగాలి. మీరు క్వశ్చన్ మీరు కొద్దిగా నేర్చుకోవాలి. నేను అడిగిన క్వశ్చన్ ఏదో కొద్దిగా వినండి, లేదంటే వర్మ గారు కొద్దిగా పెద్దగా చెప్తారు నా వాయిస్ రాకపోతే. ఎందుకంటే పవన్ రోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, పిఠాపురంలోనే జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళాడా వెళ్తలేదని మేము అడగట్లేదు కదా. మీ అభిమానులు మీ ఫంక్షన్కి వచ్చారు, మీకు సంబంధించారు పేరు ఆ చరణ్ అనే అబ్బాయి అయితే వాళ్ళ ఫాదరు చిరంజీవి గారు వాళ్ళ అబ్బాయి పేరు రామ్ చరణ్ అని చెప్పి, ఇతనికి 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుడితే చరణ్ అని పేరు పెట్టుకున్నాడు చిరంజీవి గారి మీద అభిమానంతో. 22 ఏళ్ళ అబ్బాయికి 2 ఆడపిల్లలు, ఇంకా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు చిన్న ఫ్రూట్ షాప్ కాదండి. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ ని దాన్ని ఎవరో ఎలా ఆపాదిస్తారు? ప్రతి ఒక్క రోడ్ యాక్సిడెంట్ కాదు కదండి, ప్రతి ఒక్క రోడ్ యాక్సిడెంట్ మీద మనం డిస్కషన్ పెట్టామా? ప్రతి ఒక్క రోడ్ యాక్సిడెంట్ మీద డిస్కషన్ పెడితే రోజు రాష్ట్రంలో ఒక 100 జరుగుతాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ చేంజర్ అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ దేనికి కానీ ఎవరో చనిపోయిన సంఘటన లేదా సార్? దానికి పరామర్శకి ఇప్పుడు స్టిల్ జనసేన నాయకులు కూడా పోవాలి.